జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్. శ్రావణ బుధవారం రోజున ఎవరైతే ఈ చక్కటి పరిహారము అనేది చేస్తారో వాళ్ళ ఇంట్లో డబ్బుకి లోటు అనేది ఉండదండి. వాళ్ళ ఇంట్లో ఇంకా కనకవర్షమే కురుస్తూ ఉంటుంది. అన్ని వైపుల నుంచి కూడా ధన సంపాదన అనేది పెరుగుతూ ఉంటుంది. బుధవారం రోజు సాయంత్రం 5 లోపు పెరుగులో దీన్ని కలిపి తింటే తిరుగులేని ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. మీ ఇంట్లో ఉన్న దరిద్ర బాధలు, అప్పులు, కష్టాలన్నీ కూడా తొలగిపోయి అపర కుబేరులు అవ్వటము ఖాయము. ఆర్థిక సమస్యలతో మీరు ఇబ్బంది పడుతూ ఉంటే, భరించలేని కష్టాలతో సతమవుతూ ఉంటే ప్రతి బుధవారము కూడా పెరుగులో ఇది కలిపి తినండి. ఖచ్చితంగా లక్ష్మీదేవి కటాక్షంతో సమస్యలన్నీ కూడా పోతాయి. ఆర్థిక ఇబ్బందుల్లో సమస్యలతో బాధపడుతూ ఉన్నవారు బుధవారం రోజు ఉదయం నుండి సాయంత్రం లోపు ఎప్పుడైనా సరే చక్కగా లక్ష్మీనారాయణకు పూజ చేయండి. ఆ పూజలో చిన్న గిన్నెలో పెరుగుని వేసి ఉంచండి. పూజ పూర్తయిన తరువాత ఆ పెరుగులో చిటికెడు జీలకర్ర పొడి, నల్ల ఉప్పు కలిపి ఆ పెరుగుని తిన్నారంటే మీకు ఉన్న బాధలు పోయి మీ శరీరానికి శక్తి అనేది వస్తుంది. ప్రతి బుధవారం ఈ పరిహారం చేశారు అంటే మీరు తీసుకునే నిర్ణయాలు కరెక్ట్గా కూడా ఉంటాయి. మీరు ఏ పని చేసినా విజయము సిద్ధిస్తుంది. సమస్యలు పోయి అఖండ ఐశ్వర్యము అనేది సిద్ధిస్తుంది. కాబట్టి మీరు కూడా బుధవారం పెరుగుతో ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి. బుధవారం రోజు నిమ్మకాయతో ఏం చేస్తే సమస్యల నుండి సులభంగా బయటపడవచ్చు అనే విషయాన్ని ఈరోజు మనము ఈ వీడియోలో తెలుసుకుందాము. నిమ్మకాయను ఉపయోగించి అనేక రకాల సమస్యలు నుండి కూడా మనము బయట పడవచ్చండి. నిత్య జీవితంలో వ్యాపారస్తులకు ఎవరికైనా సరే వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా వస్తూ ఉన్నట్లయితే ఆ వ్యాపార స్థలంలో బుధవారం రోజు ఒక పరిహారం చేయండి. ఒక పసుపు రంగు నిమ్మకాయను తీసుకొని దాని మీద కాటుకుతో బొట్టు పెట్టి ఆ నిమ్మకాయను మీ వ్యాపార స్థలంలో ఎంట్రన్స్ దగ్గర పెట్టండి. ఉదయం ఇలా చేయాలి. చీకటి పడిన తరువాత ఆ నిమ్మకాయను తీసి ఎవరూ తొక్కని చోట పడేయండి. ఇలా చేస్తే మీ వ్యాపారంలో మంచి లాభాలు అనేవి వస్తాయి. అలాగే గాజు గ్లాసులో నీటిని పోసి ఆ నీటిలో నిమ్మకాయను వేసి వ్యాపార స్థలంలో ఉంచండి. ఇలా ఉంచటం వలన వ్యాపార పరమైన నష్టాల నుండి సులభంగా బయటపడవచ్చు. అలాగే ఇంట్లో పెద్దలు చెప్పిన మాటను చిన్నపిల్లలు వినాలి అంటే బుధవారం రోజు సరిగ్గా సింహద్వారానికి ఎదురుగా కొంచెం పైన ఎత్తులో గాజు గ్లాసులో నీరు పోసి నిమ్మకాయను వేసి పెట్టండి. ఇలా చేస్తే ఇంట్లో పెద్దవాళ్ళ మాటకు గౌరవము అనేది పెరుగుతుంది. పిల్లలు చెప్పిన మాట కూడా వింటారు. అంతేకాకుండా వ్యాపారంలో నష్టాల నుండి బయటపడడానికి బుధవారము నిమ్మకాయతో ఒక అద్భుతమైన ప్రయోగము చేయవచ్చు. మరి ఏం చేయాలి అంటే వ్యాపారస్తులు ఎవరైనా సరే బుధవారం రోజు ఒక నిమ్మకాయ తీసుకోండి. ఆ నిమ్మకాయను మీరు షాప్ ఓపెన్ చేయగానే షాపుల గోడలు ఉంటాయి కదా, ఆ 4 గోడలకు నిమ్మకాయను తాకించండి. అలా 4 గోడలకు నిమ్మకాయను తాకించి ఆ తర్వాత నిమ్మకాయ 4 ముక్కలుగా కోయండి. ఆ 4 ముక్కలను అంటే కోసిన ఆ 4 నిమ్మకాయ ముక్కలన్నీ కూడా 4 గోడల దగ్గర ఉంచండి. ఇలా ఉంచితే సమస్త దోషాలు కూడా తొలగిపోయి వ్యాపారము అనేది విపరీతంగా అభివృద్ధి అనేది చెందుతుంది. వ్యాపారం మూసేసే సమయంలో అంటే సాయంత్రం ఈ నిమ్మకాయ ముక్కలను తీసి ఎవ్వరము కూడా తొక్కని ప్రదేశంలో పడవేయండి. మంచి లాభాలను చూస్తారు. అలాగే ఇంట్లో తీవ్రమైన ఆర్థిక సమస్యలు ఉన్నవారు బుధవారం రోజు ఒక పచ్చడి నిమ్మకాయను తీసుకొని దానికి బొటనవేలుతో పసుపు రాసి అంటే పసుపును బొట్టులాగా పెట్టి ఆ నిమ్మకాయను పూజ గదిలో ఉంచి ధూపదీప నైవేద్యాలు దీపాలు చూపించి ఆ తర్వాత అదే నిమ్మకాయను తెచ్చి ఇంట్లో హాల్లో పెడితే అతి త్వరలోనే మీ ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తీరిపోతాయి. ఏమీ లేదు, బొటనవేలు
పసుపులో ఉంచి అంటే మీ బొటనవేలును పసుపులో ముంచి ఆ బొటనవేలు నిమ్మకాయకు తాకించి పసుపు బొట్టు పెట్టి ఆ నిమ్మకాయను పూజామందిరంలో ఇష్టదైవము ముందు ఉంచి ధూపదీప నైవేద్యాలు సమర్పించండి. ఈ నిమ్మకాయను తీసి హాల్లో అందరికీ కనిపించే విధంగా పెట్టండి. ఇలా చేయటం వలన చాలా తొందరగా ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు. కానీ ఈ పరిహారాన్ని ప్రతి బుధవారము చేయాలి. ఉదయం పూట మాత్రమే చేయాలి. కాబట్టి మీరు కూడా బుధవారం రోజు నిమ్మకాయతో ఈ పరిహారము చేసి సమస్యలను తొలగించుకొని సంతోషంగా జీవించండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం వారాహి నమః లేదా జై వారాహి అని తప్పకుండా కామెంట్ చేయండి. జై వారాహి మాత, జై జై వారాహి మాత.